కర్ణాటక, తమిళనాడు మధ్య జరుగుతున్న కావేరీ నదీ జలాల వివాదం ఇప్పుడు సినీ ఇండస్ట్రీని తాకింది. తమిళనాడుకు 15 రోజుల పాటు రోజుకు 3500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ రైతులు, పలు సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. దీని ప్రభావంతో తమిళనాడు సీఎం విజయ్ నటించిన జననాయగన్ సినిమా ప్రదర్శనలు కర్ణాటకలో నిలిచిపోయాయి. చాలా థియేటర్లలో జననాయగన్ షోలను రద్దు చేశారు. కొన్ని థియేటర్లలో విజయ్ పోస్టర్లు, కటౌట్లను కూడా తొలగించారు. జననాయగన్ స్థానంలో కన్నడ సినిమాలను ప్రదర్శిస్తున్నారు. తమిళనాడుకు ప్రతిరోజు 3500 క్యూసెక్కుల నీటిని 15 రోజుల పాటు విడుదల చేయాలని కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ సిఫార్సు చేయగా కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ దాన్ని సమర్థించింది. అయితే కర్ణాటకలో ప్రస్తుతం తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, ఈ సమయంలో నీటిని విడుదల చేస్తే రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోతారని కన్నడ సంఘాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి.